హలో ఫ్రెండ్, ఇక్కడ మా మాముండడు మేనమామ కుమారుడు. ఇప్పుడు అంటే ఇది ఆలారు గ్రామము. మాము దొడ్డని చెరువు. మాము ఇప్పుడు మా అమ్మని దొడ్డనికరికి ఇచ్చినారు కాబట్టి ఇతనే మామూలు వాళ్ళ డాడీ వాళ్ళ చిన్నాన్ని పెద్దనాయనలు అంతా కలిసి తోలుకొచ్చినారు. ఎందుకంటే మా అక్కడ కట్లు కొట్టేది కట్లు మోసేది ఉంటే పెట్టారు. దాని గురించి నేనేమంటావు మామ, ఇప్పుడు మీరు అల్లూరులో ఎంత మరసంగా ఉండదు, ఎంతమంది మీరు అల్లూరు గురించి ఏం చెప్తావు? ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలంటే మీరు ఎట్లున్నారు, మీ కార్యక్రమాలు ఎట్లా నడుస్తున్నాయి? బాగున్నాము. బాగుంటారు ఇంకా బాగున్నాం. మాకు మీరు బాగుంటారులే. ఇంకా ఇప్పుడు మీరు అన్నదమ్ములప్పుడు 3 ఇంట్లు ఉండే కదా, అప్పుడు బాగా జరుగుతుండే. ఇప్పుడు ఎలా జరుగుతున్నది? బాగా జరుగుతుంది. ఇప్పుడు కూడా బాగా జరుగుతున్నావా? అంటే అప్పుడు అంతట్టు ఇప్పుడు మీ ఇంటికి మధ్యకి వస్తున్నారు ప్రతి ఒక్కరు. అప్పుడు పెద్ద అనగడి పెట్టి మా తల్లి కూడా వెనకొట్టి ఇప్పుడు లేవనుకుంటే ఏర్పాటు పోయినాము. ఎవరు అలా లేదు చెప్పాలా? కరెక్టే. దీని గురించి అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మధ్యకి పోతామా లేదన్నా? లేదు, మేము కూడా వాళ్ళు కూడా మా గోడ వెనకే ఉండే గుడిసి, మాది కూడా అక్కడ మీ ఇంటి వెనకే ఉండే, మేమంతా ఒక్క చోటనే ఉందండి. అట్లా దాని గురించి మీకు అడుగుతున్నాం. మీరు చెప్పండి సమాధానము. ఇప్పుడు ఎలా ఉన్నారు మీ కార్యక్రమాలు? మీ పిల్లలు ఇప్పుడు మీరు మర్యాద ఇచ్చినట్లు మీ పిల్లలు ఇవ్వడం లేదు. ఇస్తారు అడిగారు. ఎందుకంటే మీరు ఇప్పుడు పెద్ద మందులు మీరు ఇస్తారు, పిల్లలు ఏడిస్తారు మామ. ఇస్తారా? చెప్పండి దీని గురించి నేనేమంటావు? బాగున్నాం. మాకు తల్లిపిల్లకే ఉన్నాము. తల్లిపిల్లకే ఉన్నాం. ఇంకా కార్యక్రమం ఇంకేం చెప్తాం? మన పంటలు ఎట్లా వచ్చాయి మీకు? బాగా వచ్చలేదు. పంటలు బాగా వచ్చినాయి. పత్తి ఎంత అయింది నీకు ఈరోజు? ₹1,00,000 పంట పండుగ పంట పడితే ఎన్ని ఎకరాలు ఇప్పుడు? 2 ఎకరాలా? ఇంకా ఏమైనా పొలం ఉందా? ఉండదు. ఇంకా గుర్తుకిచ్చాను. ఎంత ఆదాయం ఎంత వచ్చింది? ఏమాదాయం మామూలుగా. ఇప్పుడు నీ ఏ పార్టీ తరఫున నిలబడుతున్నావు? వైఎస్ఆర్ టీడీపీ పోతున్నావు? వైఎస్ఆర్ఏ మాము. వైఎస్ఆర్ఏ నువ్వు ఏడాది కొరకు వచ్చినా వైఎస్ఆర్ఏ మాము. మీ వైఎస్ఆర్ వచ్చినట్టు నిజమే. నిజమే. వచ్చేది అదే. నేనేమంటాను అంటే పని మీరు వైఎస్ఆర్ ఉంటారు కదా, ఎందుకు ఓడిపోయింది పార్టీ తరఫున? వాడు మోడీ గారు చేసిన లంజా కొడుకు. మోడీ గారు ఏం చేసినారు? అట్లా మాట్లాడాలి. నా యాసం అది కాదు, ఓడిపోయినారు కదా, అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి మాట్లాడకూడదు. ఓట్లు లేదు, అభివృద్ధి జరగలేదంట బాబు. జరగలేదయ్యా. జరగదానికే ఓడిపోయారు. తెలుసా అంటే ఎత్తు చెప్పేది నువ్వు ఓడిపోవచ్చు అని ఎవరో ఎలా చేస్తే ఆడలకి పని వేస్తుండే, 18,000 వేస్తుండే, నష్టపరిహారం వేస్తుండే, అన్ని బాగా నా మటుకు అలా ఎప్పుడు కాదు అదేనంటారా? తెలుసు అన్ని కాదు బాబా. ఇప్పుడు మీరేమంటారు దీని గురించి? నష్టపరిహారం వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రభుత్వం టీడీపీ ఎట్లా నడుస్తుంది? నడుస్తుందా లేదా? ఏమన్నా బంద్ అయినా కాడ బియ్యం అన్ని దొరుకుతున్నాయి సార్. అప్పుడు సార్ బియ్యం చేస్తారా? వేస్తారు. ఇంకా ఇంకేనా సార్ చక్కర ఇస్తారు. ఎందుకైనా పార్టీ బాగా నడుస్తుంది. నడుస్తుంది. నడుస్తుందా పార్టీ? చెప్పు. ఆ తర్వాత గురించి ఏమని చెప్తావు? ఇంకా ఏమన్నా నీవు ఒక వైసీపీ తరఫున ఏం చెప్పగలగా అనుకునేవా? ఏమనుకున్నా చెప్పు కదా. వైసీపీ తరఫున మళ్ళీ చెప్తావా? మంచి మాటలు మాట్లాడు. మంచి మాటే మాట్లాడదు. అదే మాట నువ్వు వైసీపీ తరఫున ఏం చెప్తావు? మంచి మాటలు చెప్పు. మంచి మాటలు చెప్పేదప్ప. అరే ఇతను వైసీపీ పార్టీ అతని మేనమామ కుమారుడు. ఏమనుకోవద్దండి, ఏమన్నా ఉంటే పొరపాటు ఉంటే క్షమించుకోండి. తెలుగుదేశం వల్ల అయితేనే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.